వ్యూవర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీకి కావలసిన పదార్థాలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే మీకు ఇంట్లోనే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది బయట తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ టేస్ట్లో వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. వంకాయ కర్రీ కోసం నల్ల వంకాయలు తీసుకున్నానండి. నల్ల వంకాయలు 4 పక్కల ఇలా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ షేప్లో. మరి పెద్ద వంకాయలు అయితే 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పాలు యాడ్ చేసుకుంటే జనరల్గా వంకాయలు కోసిన తర్వాత నల్లగా అయిపోతాయి కదండి, అలా అవ్వకుండా వంకాయలు తెల్లగానే ఉంటాయి. ఇవి కాకుండా మనము ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. గుత్తి వంకాయ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగుతున్నప్పుడే మనం ఇందులోకి కొంచెం జీలకర్ర అండ్ ఒక బిర్యానీ ఆకు, కొన్ని ధనియాలు వేసి వేపుకోవాలండి. ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా ధనియాలు, జీలకర్ర మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇందులోకి నేను కొద్దిగా పచ్చి కొబ్బరి, కొంచెం ఆనియన్స్ అండ్ ఒక దాల్చిన చెక్క చిన్నది అండ్ 2 లవంగాలు కూడా యాడ్ చేశాను. ఇందులోకి మనం ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటోని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి టమాటాలు యాడ్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులోకి మనం ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి. వీటిలన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గే వరకు నూనెలో వేపుకోవాలండి. దీనివల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయని కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఈ వంకాయలన్నింటినీ అందులో వేసేసి కొంచెం సేపు మూత పెట్టుకొని ఈ వంకాయని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఒకసారి గరిటెతో కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. ఇవి మగ్గితే చాలా టేస్టీగా అవుతాయి వంకాయలు. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిందండి. ఈ మసాలాని మనము కర్రీకి వాడతాము. దీనివల్ల వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. గుత్తి వంకాయ అనేది. వంకాయలు అనేవి బాగా మగ్గిపోయినాయి కదా, మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని చక్కగా తీసి ఆయిల్ లేకుండా ఒక పక్కకి తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకొని విరిగిపోకుండా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది యాడ్ చేసుకోండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ మొత్తం బయటకు రావాలండి. అలా వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. బాగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మసాలా. చూడండి, దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం పచ్చివాసన పోయే వరకు. ఇందులోంచి ఆయిల్ మొత్తం బయటికి రావాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు.
మనం ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర కూడా బాగా కలిసి వేగే వరకు వేపుకోండి. దీంతో పాటు చూడండి, ఇంకా మసాలా అనేది బాగా మగ్గాలి. మగ్గే వరకు మనం వేయించుకోవాలి. చూడండి, మసాలా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా మసాలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి అందులోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్న వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఆ వంకాయలు కూడా బాగా వేసి కలపాలి. కొంచెం వంకాయలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా వేసి బాగా కలిపితే మనకి కొంచెం సేపు అయ్యేటప్పటికి వంకాయల్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము ఈ గ్రేవీ అనేది బాగా ముక్కలకి పట్టే వరకు ఇలా కలుపుకోవాలండి. కొంచెం సేపు వీటిని ఇలా వదిలేయాలి. ఆయిల్ అనేది బయటకు వస్తుంది. దీన్ని కొంచెం ఇలా మసాలాతో మగ్గనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మసాలాలోంచి మనకి ఆయిల్ అనేది పక్కకి బయటకు వచ్చింది చక్కగా. ఈ స్టేజ్లో మనము 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి. మరీ వాటర్ ఎక్కువ ఉన్నా కూడా మనకి మళ్ళీ ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి వంకాయ మనకి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. దీనివల్ల టైం టేకింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఫాస్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ముక్కలన్నీ బాగా వాటర్లో కలిసేలాగా కొంచెం గరిటతో కలుపుకోవాలి. మనం దీని మీద మూత పెట్టి కొంచెం సేపు కర్రీ బాయిల్ అయ్యే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకుంటే 10 minutes పడుతుంది. హైలో పెట్టుకొని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 5 minutesలో అయిపోతుందండి. దీని మీద ఈ విధంగా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా, ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో గుత్తి వంకాయ కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, నోరూరించే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి వస్తుంది. థ్యాంక్ యూ.